మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం దేన్నైతే బాగు చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ దేవుని వాక్యానికి, ప్రార్థనకు మనం అవకాశం ఇవ్వాలి. మన వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకోవాలి అంటే అక్కడ వాక్యానికి, ప్రార్థనకు స్థానం ఇవ్వాలి. మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి అంటే అక్కడ వాక్యానికి, ప్రార్థనకు స్థానం ఇవ్వాలి. ఇలా మనం మనం సంఘంగా బాగుండాలి, బాగు చేయబడాలి, మన సంఘం అభివృద్ధి చెందాలి, మనం సంఘంగా బలంగా ఉండాలి, సంఘంగా మనం ఆశీర్వదించబడాలి అని అంటే ఆ సంఘంలో మనం వాక్యానికి, ప్రార్థనకు స్థానం ఇవ్వాలి. ఇలా మనము వాక్యానికి, ప్రార్థనకు మనము ఒక స్థానాన్ని ఇవ్వడం వలన, ఆ వాక్యానికి, ప్రార్థనకు అవకాశం ఇవ్వడం వలన ఈ వాక్యం అనేది, ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే, మన వ్యక్తిగతంగా దానికి అవకాశాన్ని ఇస్తే మన వ్యక్తిగత జీవితాన్ని బాగు చేస్తుంది. మనము కుటుంబంగా దానికి అవకాశాన్ని ఇస్తే కుటుంబాన్ని బాగు చేస్తుంది. మనం సంఘంగా దానికి అవకాశం ఇస్తే సంఘాన్ని బాగు చేస్తుంది. టోటల్గా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఇక్కడ మనం దేనైతే బాగు చేసుకోవాలి అనుకుంటున్నామో వాక్యానికి, ప్రార్థనకు మనం అక్కడ స్థానాన్ని ఇవ్వాలి. ఈ దేవుడి వాక్యాన్ని, ప్రార్థనను ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు ఏదైతే బాగు చేసుకోవాలనుకుంటున్నావో అక్కడ ఈ రెండింటికి స్థానం ఇవ్వడం వలన ఈ రెండు ఏం చేస్తాయంటే, ఈ ప్రార్థన వాక్యం ఏం చేస్తాయంటే దాన్ని బాగు చేస్తాయి అని చాలా స్పష్టంగా దేవుడు చెప్తూ వచ్చాడు.